సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సిమ్రాన్ నటించిన రీసెంట్ ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్ ప్రధాన పాత్రలో నటించగా అభిషాన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకత్వం వహించారు. ఇక మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, చిన్న బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కేవలం 35 రోజుల్లోనే షూటింగ్ని పూర్తి చేసుకుంది. అయితే 35 రోజుల్లో ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఎక్కువ జరగలేదు. ఇక థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 8 కోట్ల రూపాయల షేర్ను 16 కోట్ల రూపాయల గ్రాసెస్లోను రాబట్టాలి. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ అయిన ఈ చిత్రం మౌత్ పబ్లిసిటీ బాగా జరగడంతో థియేట్రికల్ రన్ అనేది 30 రోజులకు పైగా సక్సెస్ఫుల్గా సాగింది. ఇక 32 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో 70.70 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 15.55 కోట్ల రూపాయల గ్రాసెస్లోను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్గా లాంగ్ రన్లో 32 రోజుల్లో 86.25 కోట్ల రూపాయల గ్రాసెస్లోను రాబట్టింది. ఇక మిగతా అన్ని భాషలు కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల గ్రాసెస్లోను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద ఛావా చిత్రం 800 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇప్పుడు అంతకు మించి టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం 1200% ప్రాఫిట్ను తెచ్చిపెట్టింది.